నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జగనన్న ప్రభుత్వంలో యాదవులకు సముచిత ప్రాధాన్యం. నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో పాస్టర్లు, దైవ సేవకులందరికీ అండగా ఉంటాం, మరోసారి ఆశీర్వదించండి. ఇమానుయేల్ ప్రార్థనా గోపురంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. తెనాల్లో ముమ్మరంగా జరుగుతున్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యుల విస్తృత ప్రచారం. నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమ్మేళనం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. పట్టణం అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన యాదవ సంఘీయులతో సమావేశ మందిరం కిటకిటలాడింది. అన్ని రంగాల్లో తమకు ప్రాధాన్యత కల్పిస్తున్న వైసీపీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాదవులకు సముచిత ప్రాధాన్యత ఉందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ హామీ ఇచ్చారు. తెనాలి నియోజకవర్గ చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం రాత్రి స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో భారీగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య మాట్లాడుతూ యాదవులకు 8 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇవ్వడంతో పాటు 2 రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. గతంలో 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన టీడీపీ పారిశ్రామికవేత్త గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏదీ లేదన్నారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇస్తానని హామీనిచ్చి ప్రజలకు కనిపించిందే లేదన్నారు. 3 సార్లు ఎంపీగా గెలిచిన మా పెద్దాయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేసిన అభివృద్ధి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయని సోదాహరణంగా చెప్పారు. పొన్నూరు ఎమ్మెల్యేగా గత 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుందని చెప్పారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా అమెరికాకు చెందిన సంపన్నుడిని తీసుకొచ్చారని, ఆయన ఆస్తులని అమెరికాలో ఉన్నాయని గుర్తు చేశారు. కరోనా టైంలో సహా ఏనాడు నియోజకవర్గంలో ఒక్క సేవా కార్యక్రమం కూడా చేసింది లేదన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చి డబ్బుందనే అహంకారంతో జగన్నే ఛాలెంజ్ చేస్తున్నాడని చెప్పారు. ఎన్నికల తర్వాత అమెరికాకు వెళ్లిపోతాడని, గత ఎంపీలాగే ఈయన అందుబాటులో ఉండరని చెబుతూ స్థానికులమైన తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. అందుకని మీ అందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు, లోకల్ వ్యక్తులు, శివన్న లోకల్ ఎక్కడ, నేను కూడా ఈ పార్లమెంట్కి నేను కూడా లోకలే, ఇక్కడ పుట్టి పెరిగాం, గుంటూరులో పుట్టి పెరిగాం. కాబట్టి మీరు అందరూ కూడా మీకు ప్రజలకి ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు ప్రజలకి ఎవరంటే పనులు చేసి పెడతారు, ప్రజలకు ఏ విధంగా ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇవాళ మేము రాజకీయాల్లో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకని తెలుగుదేశం పార్టీ లాగా డబ్బులు మూటలు ఉండేవాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేయాల. మీరు చూడండి, రాష్ట్ర రాజకీయాలు ఎక్కడైనా సరే డబ్బులు సెలెక్ట్ చేయాల, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే ఆయన తీసుకురావడం జరిగింది. అందుకని మీరు చూస్తున్నారు, ఉదాహరణకి అనంతపురంలో ఒక లారీ టిప్పర్ డ్రైవర్ని ఎమ్మెల్యే చేయడానికి ఆయన సీట్ ఇచ్చాడంటే ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటి లేదు. అందుకని మీ అందరినీ ఎవరు చెప్తా, ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా నాకు ఒక అనుభవం వచ్చింది. ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో మంగళగిరి, తెనాలి, పొన్నూరు, తాడికొండ, పత్తిపాడు ఈ 5 నియోజకవర్గాల్లో రైతాంగ సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు. ఏ విధంగా రైతులకు అందుబాటులో ఉండాలి, రైతులకు ఏం చేస్తే బాగుంటుంది, రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర రావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఇక్కడ పసుపు మార్కెట్ కానీ లేదా ఇక్కడ కూరగాయల మార్కెట్ కానీ ఏ విధంగా 10 మందికి వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి, ప్రజలకు ఏవైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తాం, అలాంటివన్నీ కూడా మేము తప్పకుండా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో మరి మా అందరూ కూడా ఇక్కడే, నేను కూడా ఇక్కడ పోటీ చేశాను, మా పెద్ద కూడా పోటీ చేశాడు, మా శివన్న నాడు, మేము అందరం కలిసి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేయడానికి మరి మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించాల్సిన కోరుతూ మరి మాకు కూడా బ్యాలెట్ నెంబర్ 1. తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 1800 కోట్ల సంక్షేమం, 27,000 మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వటమే కాకుండా సామాజిక న్యాయం పాటించిన ఏకైక ఎమ్మెల్యేను తానేనని స్పష్టం చేశారు. రైతులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకు సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చానని చెప్పారు. సంక్షేమాన్ని ఇస్తూ పేదలను సోమరిపోతులను చేస్తున్నారని,
రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించిన కూటమి పార్టీలు ఇప్పుడు తమ కంటే ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తున్నామంటున్నారని చెబుతూ మీ హామీలన్నీ ఇస్తే రాష్ట్రం 30 శ్రీలంకలు అవుతుంది కాదా అంటూ ప్రశ్నించారు. అలవికాని హామీలంటూ కూటమి మేనిఫెస్టోపై బీజేపీ ప్రధాని మోదీ బొమ్మ తీసేయించింది గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక తొంగలో తొక్కిన వైనాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అబద్ధపు హామీలతో ఓట్లను దోచుకోవటానికి వచ్చారని విమర్శించారు. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నాయని శివకుమార్ చెప్పారు. ఆ చట్టం కేంద్ర ప్రభుత్వాందని చెబుతూ భూముల రీసర్వే పూర్తయ్యాకనే ప్రభుత్వం ఆ చట్టంపై ఆలోచన చేస్తుందన్నారు. రైతులు ఎవరూ అపోహలు పడొద్దని సూచించారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పైన శివకుమార్ సుతిమెత్తగా విమర్శలు చేశారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన మనోహర్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు. 4 లైన్ల రహదారి పూర్తి కాకపోవటంలోని మర్మం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు మనందరం కలిసామంటే డెఫినెట్గా చెబుతున్నాను, వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వమని, అన్నాబా శివకుమార్ని గెలిపిమని, రోసీ గారిని గెలిపిమని ఈ సమావేశంలో ఆంతర్యం, దాంట్లో ఏమనుమానం లేదు. కానీ ఓ శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసినాక ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తా ఈ నియోజకవర్గానికి ఏం చేశాను, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏం చేశాను, ఈ నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గాలకు ఏం చేశానని చెప్పి ఓటు అడగాల్సిన బాధ్యత శాసనసభ్యుడికి ఉంటుందని నన్ను వ్యక్తిని నేను ఈ 5 సంవత్సరాల్లో ఒక శాసనసభ్యుడిగా ప్రజలు మీ అందరిచ్చిన అధికారంతో మీలో ఒకటిగా ఉండా, మీ మధ్యనే గడిపా, మీ కష్టంలో మీ సుఖంలో ఉండా. ఒక శాసనసభ్యుడి దగ్గరికి ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు అనేట్టు సామాన్య ప్రజలు కూడా శాసనసభ్యులు అందుబాటులో ఉండే విధంగా ఉండి ఏటీఎం ఎనీ టైం ఎమ్మెల్యే అందుబాటులో ఉండే విధంగా ఈ జనాల్లో శాసనసభ్యుడిగా తీసుకొచ్చారు. మరి అలాగే ఈ నా 5 సంవత్సరాల శాసనసభ్యత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే పేదవాడు మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమాన్ని డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 1800 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన శాసనసభ్యుడిగా మీ ముందు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ నియోజకవర్గంలో 27,000 మంది పేదలకి నివాస స్థలం ఇచ్చిన శాసనసభ్యుడిగా మీ ముందు నేను మాట్లాడుతా ఉన్నా. 2014 పోటీ చేయడానికి ఏం చెప్పావు? 2019లో విడిపోవటానికి ఏం చెప్తున్నావు? 2024లో మళ్ళీ ముగ్గురు కలిసి వచ్చి దేనికో తెలుసా? వైఎస్ఆర్ పార్టీ సింగిల్ మ్యాన్ సింగిల్ కట్అవుట్ జగన్మోహన్ రెడ్డి, సింగిల్ జెండా వైఎస్ఆర్ జెండా, సింగిల్ కట్అవుట్ జగన్మోహన్ రెడ్డి గారు, సింగిల్ ఎజెండా. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రకులంలో ఉన్న పేదలు కూడా సమానంగా చూసే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. సంక్షేమ ఫలాలకి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ అగ్రకులంలో ఉన్న పేదలందరూ కలిసి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన జీవితాలు బాగుంటాయని నమ్మటంతో కాదా 2019లో నవరత్నాలు ఇస్తాం. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం చేసింది. వైఎస్ఆర్ పార్టీ 9 నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో ఈ రకంగా చేస్తామని చెప్పి చేసి చూపించి మళ్ళీ ఇదిగో మీ శాసనసభ్యుడిగా నేను ఓటు అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరూ ఓటు అడుగుతా ఉన్నాం. ఇది మన పార్టీకి ఉన్న కట్అవుట్, మన పార్టీ జెండాకు ఉన్న విలువ. ఇది
వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో విలువ ఏందో తెలుసా? చేసి చూపించి ఇచ్చి మళ్ళీ ఈరోజు ఒకటి అడుగుతాం. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఏముందయ్యా ఈ తెర? నీ 10 సంవత్సరాలు ఏ ఇండస్ట్రీ తెచ్చావు? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించా? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించాడా? నువ్వు చెప్పుకుంటున్న రోడ్డు పెదరావు నుంచి ఆటో నగర్ దాకా రోడ్డు 3 కిష్టులు. 1వ కిష్టుడు మనోహరం, 2వ కిష్టుడు ఆలపాటి రాజా, 3వ కిష్టుడు అన్నమయ్య శివకుమార్. మా 3 టైంలో ఈ రోడ్డు అవ్వదు. ఇదేందో రహస్యం, చిదంబరం రహస్యం. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు? ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలుగా మనందరం ఆలోచించాలా. ఆ రోడ్డు బిగిన్ చేసింది ఎవరో? నాగల్ల మనోహరం. 63 కోట్ల రూపాయలని ఆ రోజు రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే నీ హయాంలో మార్కెట్ దాకా వేసావు. అసలు ప్రతి వర్క్కి కాల పరిమితి ఉంటుంది. ప్రభుత్వం పిలిచే టెండర్కి కాల పరిమితి ఉంటుంది. ఇదిగో ఈ టెండరు ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కిలోమీటర్ల వరకు ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలా అని ఆ టెండర్లోనే ఉంటుందిగా. ఎందుకు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతున్నా, అసలు ఆ రోడ్డు స్టార్ట్ చేసింది పెదరావు నుంచి కట్యారం వరకు ఎవరి టైంలో? ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థి నాగల్ల మనోహర్ చెప్పింది ఆయన టైంలోనే 68 కోట్ల శాంక్షన్ అని చెప్పావు. ఎందుకు అవ్వలా అంటే నీ టైంలో నువ్వు ఆ రోడ్డు శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ హైదరాబాద్ నుంచి పిలిపించుకొని నువ్వు చేయాల్సింది చేసుకుంటే, అది అవ్వకపోతే ఆ తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే ఆయన ఇంకో కాంట్రాక్టర్ని పెట్టుకొని ఆ రోడ్డు అవ్వక 5 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత 3వ కిష్టుడు నేను వస్తే, ఏందిరా బాబు ఈ రోడ్డు మీద రోజు తిరగలేక చస్తున్నాను, మీరేం పోయిందిరా బాబు, మీరు గుంటూరు హైదరాబాద్ అంటారు, రోజు తిరిగేది నేనే, మీరు ఎమ్మెల్యే ఉన్నా తిరిగేది నేనే, నేను ఎమ్మెల్యే ఉన్నా తిరిగేది నేనే. వీళ్ళు ఏడ ఉంటారు? వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటేనే తెనాలి ఉంటారు, ఎమ్మెల్యే లేకపోతే ఆడ ఉంటారు. కానీ నేను ఎమ్మెల్యే ఉన్నా ఇక్కడే ఉంటా, ఎమ్మెల్యే లేకపోయినా ఇక్కడే ఉంటా. రోజు తిరిగేది మీతో పాటు నేనేగా. ఇదేందిరా బాబు అసలు ఈ రోడ్డు ఏంది? ఈ కర్మ ఏందిరా నాకు? ఈ రోడ్డుని ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఆగిందని నేను బిగిన్ చేశాను. కాంట్రాక్టర్ని పిలిచారు, బాబు ఎంత బట్టి రోడ్డు పూజ చేయరు బాబు, జనం వస్తున్నాము. సార్ బిల్లు రాలేదు సార్. నేను స్వయంగా నా లెటర్ ప్యాడ్ మీద రాసి ముఖ్యమంత్రి గారికి ఇస్తే, ఆర్థిక మినిస్టర్ బుగ్గన రాజేంద్ర గారికి ఇస్తే అప్పటికప్పుడు ఒక 1 రోజుల్లోనో 2 నెలల్లోనో 1,60,00,000 రూపాయలు ఏమో ఎరియల్ బిల్లు ఇచ్చాను. ఆ బిల్లు ఇచ్చినాక ఆ టేబుల్ రోడ్డు వేసాడు ఆటో నగర్ దాకా ఒక సింగిల్ వే. రెండోది కల్వర్ట్ కట్టాలి, వాల్, రిటర్నింగ్ వాల్, అది బిగిన్ చేయించారు ఏఎస్ఆర్ కాలేజీ దగ్గర నుంచి. పూర్తి చేస్తాం సార్ అన్నాడు. అప్ స్కాన్ కాంట్రాక్టర్ అప్ స్కాన్ పడిపోయాడు. ఆ కాంట్రాక్టర్ బిల్లు వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? వచ్చి నా దగ్గరికి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేని చూస్తున్నా సార్, 5 పైసలు డబ్బులు అడగకుండా బిల్లు చేయించిన ఎమ్మెల్యేని చూశాను సార్ అన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో 1,800 కోట్ల రూపాయల పేదవాడి అకౌంట్లో వేసా. 27,000 నివాస గృహాలకు సంబంధించిన స్థలాల్ని పేదవాడికి ఇచ్చా. నేను చూస్తున్నా. సామాజిక న్యాయం నేనే చేసే ఈ తెనాలు. నా కుడి చెయ్యి బీసీ కులం అయితే నా ఎడం చేతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో అందరినీ కలిసి మధ్యలో నేను కూర్చొని నా కుడి చెయ్యి బీసీ సమాజ వర్గం, నా ఎడం చెయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజ వర్గం అందరినీ కలిపి ఈ డయాస్ షేరింగ్ చేసాం. 5 సంవత్సరాల నుంచి జనరంజకంగా ఈ తెనాల్లో ఉన్న అన్ని కులాలకి డయాస్ మీద నాతో పాటు పదవులో కూర్చొని నేను తీసుకొచ్చింది నేను ఒక్కడే కాదని ఎవడైనా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు, అన్నమయ్య శివకుమార్ని ఎమ్మెల్యేని చేసినందుకు సముచిత స్థానం కల్పించాలని కల్పించాం.
భవిష్యత్తులో కూడా అదే రకమైన నడత రెండూ జరుగుతుంది. మీరు రిజర్వేషన్ వస్తే చేశారు, నేను ఇచ్చిన మాట కోసం అన్నావతి శివకుమార్ నమ్మినా, జగన్మోహన్ రెడ్డి నమ్మినా న్యాయం జరిగింది. ఇచ్చిన మాటను చేసి తీరతానని చెప్పి చేశారు. గెలిపించి చూపించారు, సీట్లో కూర్చోబెట్టి చూపించారు. ఇది సామాజిక న్యాయం. అందుకే మీ అందరినీ నేను కోరుతున్నది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులంలో ఉన్న పేదలందరితో సహా మన ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చాం. మా మొదట ప్రయారిటీ సంక్షేమం చెప్పాం. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నా రాజకీయాల్లో కానీ ఎక్కడా కూడా ఆ సంబంధాన్ని పోగొట్టుకోకుండా మీ అందరితో మళ్ళీ ఈరోజు ఆ సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇవ్వాలనే తీసుకొచ్చా చైర్మన్ని, ఇవ్వాలనే మున్సిపల్ చైర్మన్ చేశా, ఇవ్వాలనే సీనియర్ ఎంపీపీ చేశా, రేపు కూడా చేస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా ఈ జనాల్లో అన్నావతి శివకుమార్ నిలబడతారని చెబుతా ఉన్నా. ఇంత సమస్యనా? ఇది ఓట్ల కోసం మాట్లాడే మాటలు కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చే మాట, ప్రేమతో వచ్చే మాట, అభిమానంతో వచ్చే మాట. ఒక మాట అంటే ఎలక్షన్స్ ముందు చెప్పా, 2019 ఎలక్షన్స్ ముందు చేసి చూపించా. 2 చైర్మన్లు కూర్చోబెట్టా. 1 మైనార్టీ వర్గ సామాజిక వర్గానికి, 2 రాజకీయాల్లో సుమారు 10 సంవత్సరాల నుంచి నన్ను నమ్మి నాకు తోడుగా ఉన్న రమేష్ కోసం చెయ్యాలి అనుకున్నాం, చేసి చూపించాం. అందుకే మనందరం కలిసి రాబోయే ఎలక్షన్స్లో సోమవారం వైఎస్ఆర్ పార్టీని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు, శాసనసభ్యుడిగా నాకు మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తు పైన వేసి అఖండ మెజార్టీని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఎంపీ అభ్యర్థిగా అన్న కెలార్ రోషి గారిని అత్యధిక మెజార్టీకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, చివరగా మళ్ళీ శాసనసభ్యుడిగా ఈసారి మీటింగ్కి యాదవ కళ్యాణ మండపంలో పెట్టకపోతే బాగా గుర్తుపెట్టుకోండి, యాదవ కళ్యాణ మండపంలో ఈ మీటింగ్ జరగకపోతే నేను అన్నావతి శివకుమార్. పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధిక, మాజీ చైర్పర్సన్ దొడ్డక సీతా మహాలక్ష్మి, మాజీ ఎంపీపీ చెన్నువేని శ్రీనివాసరావు, కుర్రా పాములు, పట్టణ వైద్య సోదరులు డాక్టర్ తాడివేన అవినాష్, డాక్టర్ అఖిలేష్, చింకా సురేష్ యాదవ్ మాట్లాడారు. తాడివేన రమేష్, మచ్చనబైన శ్రీనివాసరావు, కుర్రా శ్రీను, మల్లెబైన రాము, దేశబైన నాగపుణ్యేశ్వరరావు, దానబైన సర్వేశ్వరరావు, కుర్రా జశ్వంత్, కుక్కల ముక్తేశ్వరరావు, తట్టుకోళ్ళ అశోక్ యాదవ్ పాల్గొన్నారు. యాదవులు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే విశ్వాసం, అదే మాట తప్పనితనానికి మరో పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. సో ఆ క్వాలిటీ అంటే ఆ లక్షణం అనేది యాదవుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసింది. ఏదన్నా ఒకరిని నమ్ముకొని ఉంటే చివరి వరకు వారికి అన్యాయం చేయాలని మనం ఎప్పుడు కలలో కూడా ఊహించాము. అట్లాగే తనని నమ్ముకొని ఉన్న వాళ్ళకి చివరి వరకు తనే అండగా నిలిచే మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు.
సో మనము ఈ యాదవులు అనే వాళ్ళం ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా అంటే మనకి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అభిమానంతో వారికే ఓటేస్తూ గెలిపిస్తూ వస్తున్నాం. ఈసారి కూడా అలాగే చేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. మీరు ఎవరి మాటలు నమ్మొద్దు, ఏం చెప్పినా నమ్మొద్దు. జగన్ నిజాయితీ పరుడు, మాట అంటే మాట విని నిలబడతారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అంతే. మన ఎమ్మెల్యే గారు కానీ రోసీ గారు కానీ మన అందరూ చక్కగా గెలిపించుకోవాలి. అలాగే మన సీఎంని కూడా, మన జగన్ బాబుని కూడా సీఎం చేయించుకుంటే మనకన్నీ మంచి రోజులు వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఓసీ అయినా కూడా బీసీ మహిళగా నాకు 2.5 సంవత్సరాలు అవకాశం కల్పిస్తా అన్నారు. అన్న మాట ప్రకారం నాకు బీసీ మహిళ చైర్పర్సన్గా మీ అందరూ కూడా వచ్చారు. అదే మాట నిలబెట్టుకున్నారు. అలానే మనం రాబోయే రోజులు మన 3 రోజుల్లోనే వస్తుంది ఎలక్షన్. అలానే మీ అందరి ఆశీస్సులు మన లోకల్ శివన్న మీద ఉండాలని, ఇలా మళ్ళీ భారీ బడ్జెట్తో గెలుపొందాలని కోరుకుంటూ, అలానే కిలార్ రోసీ ఎంపీ ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు. వ్యవస్థని వ్యవస్థగా, వ్యవస్థలో అందరినీ చిన్నవాళ్ళను కూడా పెద్దవాళ్ళతో సమానంగా చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, మీ ప్రాంతానికి సంబంధించిన అన్నాబత్తు శివకుమార్ గారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని మనం గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇలాంటి అవకాశం, ఇలాంటి వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మీ అందరి ప్రియతమ నాయకుడు అన్నాబత్తు శివకుమార్ గారి సహచర్యం ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి నేను సర్వదా ఎప్పుడు రుణపడి ఉంటాను. అయితే మనకి ఎప్పుడు కూడా పార్టీని ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలే. మన కులం అందరూ కూడా మళ్ళీ రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా మే నెల 13వ తారీఖు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో అమూల్యమైన ఓటు ముద్రను మన యాదవ సోదరులందరూ కూడా ఇంకా అన్ని కులాలతో కలుపుకొని మరి తప్పకుండా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇటు కిలారి వెంకటరోసి గారిని కానీ, మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తు శివకుమార్ గారిని కానీ అత్యధిక మెజార్టీతో ఈ తెనాలి చరిత్రలో నిలిచిపోయే విధంగా, సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా నిలపాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రజకులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెబుతూ రజకులను మోసం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను రజకులు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రతి ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇస్తూ చంద్రబాబు నాయుడు రజకులను పదే మోసం చేస్తున్నాడని విమర్శించారు. 50 సంవత్సరాలు దాటిన రజకులకు పెన్షన్ ఇస్తానని, దోబీఘాట్లు నిర్మిస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రజకులకు అన్ని పథకాలు అందుతున్నాయని, రజకుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో రజక సంఘీయులకు ఎమ్మెల్యే అన్నాబత్తు శివకుమార్ ఎంతగానో అండగా నిలిచారని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 38వ వార్డు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు తదితరులు మాట్లాడారు. సమావేశంలో నాయకులు పెసర్లంక రమణ, ధర్నికోట మల్లికార్జునరావు, నెప్పల్లి రాంబాబు, ఉప్పలపాటి సాయికృష్ణ, వంశీ, బేతపూడి హిమాచల్ రావు, కటివరపు రమణ తదితరులు పాల్గొన్నారు. లోకల్ ఎమ్మెల్యే గారైనటువంటి అన్నాబత్తు శివకుమార్ గారిని గెలిపించుకోవడమే ధ్యేయంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, ఆపద వచ్చిన వారు ఎవరు తోడు ఉండరు. కరోనా సమయంలో ఈ నాదెండ్ల మనోహర్ గారు ఎడిపోయారు, ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేసుకోండి. కరోనా సమయంలో మీకోసం పనిచేసిన ఎమ్మెల్యేగా, మీ లోకల్ మనిషిగా ఉన్న శివన్న గారిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా సామాజిక వర్గంలో అనేక మందికి పదవులు కేటాయించి, ఎంపీపీ తీసుకోండి, అదేవిధంగా కౌన్సిలర్ గారిని తీసుకోండి, అదేవిధంగా డైరెక్టర్లను తీసుకోండి, పార్టీ పదవుల్లో చూసుకోండి. పార్టీ పదవులు ముఖ్యం కాదు, కానీ కార్పొరేషన్లో ఇప్పటిని కూడా ఒక సత్తా ఉన్న నాయకుడిగా ఈరోజు శివకుమార్ గారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా రజక జాతిలో మేము ఒకటే కోరుతూ ఉన్నాం,
లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పారు. పింఛన్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వడం బాగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలన్నిటి కూడా పింఛన్ ఇస్తానని చెప్తున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన లోకల్గా ఉన్న శివన్న గారిని మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే 1వ నెంబర్పై ఓటేసి గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ కిలార్ రోషి గారిది కూడా ఫ్యాన్ గుర్తు 1వ నెంబరే వచ్చింది. దయచేసి వీళ్ళిద్దరు నెంబర్ 1 కాబట్టి ఇక్కడ నెంబర్ 1 స్థానంలో శివన్నని ఉంచాల్సిన బాధ్యత తెనాలి ప్రజలందరి మీద ఉందని ఆంధ్ర ప్యారిస్లో మరొకసారి వైసీపీ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై రజిక జై వైఎస్ఆర్. అన్నాబత్తుల శివకుమార్, మన ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అలాగే రజిక కులంలో ఒక ఎంపీపీ, రాష్ట్రంలో మొట్టమొదటి ఎంపీ రజకుల్లో, అలాగే 24 అలాగే 38 వార్డుల్లో కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్లకు కానీ, అట్లాగే రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్గా రజిక పోలేటి శివాజీ గారికి, అలాగే రాష్ట్ర చైర్మన్ మేసాల రంగన్న గారికి, అట్లాగే చాలామందికి ఇంకా ఎన్నో పదవులు ఇచ్చి రజకులను గుర్తించి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన శివకుమార్ గారికి, మా రజకులందరూ రాబోయే కాలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి మన శివకుమార్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించి మినిస్టర్గా చూడాలని. అందులో భాగంగా మా ఎమ్మెల్యే శివకుమార్ గారు, అన్నాబత్తుల శివకుమార్ గారు మహిళలకు మాకు తెనాలి పట్టణంలో 2 కౌన్సిలర్ పదవి ఇప్పించారు. అలాగే ఒక మార్కెట్ యార్డ్లో కూడా నెంబర్గా ఇప్పించారు. మేమెంతో రుణపడి ఉంటాము. మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేమెంతో రుణపడి ఉంటాము. మేము ఒక సామాన్య హౌస్ వైఫ్లం. ఇట్లా రాజకీయాల్లో మా కమ్యూనిటీ పరంగా మహిళలు అనేవాళ్ళు చాలామంది తక్కువ, మహిళలుగా రావటం చాలా తక్కువ రాజకీయాల్లోకి. అటువంటిది మమ్మల్ని ప్రోత్సహించి మా ఎమ్మెల్యే శివకుమార్ గారు, మీరు ఎట్లయినా సరే మీరు కౌన్సిలర్ని మేము చేస్తామని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని రాజకీయ పదవి అప్పచెప్పారు. అట్లాగే మా సోదరులైన చెన్నయ్య గారు, అంజిబాబు గారు మా లోకల్స్, మా కమ్యూనిటీ పరంగా మా రజక సోదరులు సోదరిమణులు మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. మేము అట్లాగే వార్డు కౌన్సిలర్లుగా చాలా పదవి బాధ్యతలు అప్పచెప్పినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఎంతో నిబద్ధతతోటి వైఎస్ఆర్ పార్టీ తరఫున పనిచేస్తున్నాము. రాబో ఎలక్షన్లో మా ఎమ్మెల్యే శివకుమార్ గారిని, కిలారి రోసయ్య గారిని మా కమ్యూనిటీ పరంగా మేము గెలిపించుకుంటామని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా రజిక సోదరులు అందరం కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు 2020 రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి మా గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారు అభ్యర్థిగా మరి తెనాలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు మా రాజకీయ ఆత్మీయ సోదరులందరూ కూడా, సోదరీమణులందరూ కూడా మరి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మరి రజకులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ. మరి ఉదాహరణకి మా తెనాలి నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే, తెనాలి మున్సిపాలిటీలో మరి 2 కౌన్సిలర్లుగా రజక జాతికి సంబంధించినటువంటి చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక కౌన్సిలరే, 38వ వార్డు కౌన్సిలర్ ఏ పార్టీకి సంబంధించినా కూడా ఒక కౌన్సిలరే ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఈ ప్రజాక్షేత్రంలో మరి తెనాలి మున్సిపాలిటీలో మరి 2 సీట్లు రజక కమ్యూనిటీకి ఇచ్చిన ఘనత మా గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారికి దక్కుతుందని ఘంటాపదంగా మేము చెప్పగలం. అలాగే మరి రాష్ట్ర చరిత్రలో కూడా మరి మా రజక జాతి ముద్దుబిడ్డ మరి ధర్మకేశులు చెన్నకేశులు గారిని ఒక ఎంపీపీగా ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మట్టికి నేను రాజకీయంలో నాకు 47 సంవత్సరాల్లో మరి ఇలాంటి పదవులు ఇచ్చినటువంటి ఘనత మరి తెనాలి నియోజకవర్గంలో మా లోకల్ శివన్న గారికి దక్కుతుందని మేము ఘంటాపదంగా చెప్పగలం మా రజక జాతి తరఫున. నందివెలుగు గ్రామంలోని ఇమానుయేల్ ప్రార్థనా మందిరాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ సందర్శించారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో దైవ సేవకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామం జాషువా నగర్లో గల ఇమానుయేల్ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో అన్నాబత్తుల శివకుమార్ పాల్గొన్నారు.
రెవరెండ్ ఏ భానుప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుండి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా రాజశేఖర్ రెడ్డి సోదరి విమలారెడ్డితో కలిసి ప్రార్థనలు చేశారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో దైవ సేవకులు ప్రార్థనలకు తరలివచ్చారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాబత్తున శివకుమార్ విజయం కోసం ప్రార్థనలు నిర్వహించారు. భానుప్రసాద్ సహా దైవ సేవకులందరూ శివకుమార్కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల పాటు తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి శివకుమార్ చేసిన కృషిని వారంతా కొనియాడారు. రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు ఆశీస్సులతో మరోసారి తెనాలి ఎమ్మెల్యేగా విజయం సాధించాలంటూ పాస్టర్లు అందరూ తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ప్రార్థనల్లో నందివెలుగు సర్పంచ్ దూళ్లపాళ్ల పవన్ కుమార్, పాస్టర్ డి రమేష్, ఎం బర్నబాసు, బిషప్ కె సుధీర్ కుమార్, కొల్లిపర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్, పి ఐజాక్, కె అబ్రహం, బిషప్ ప్రవర్ధన వర్మ, బిషప్ సువర్ణరాజు, రజనీకాంత్, దేవరపల్లి యేసురత్నం, ఆనందన్న, పల్లె శామ్యూల్, తెనాలి నియోజకవర్గ పరిధిలోని పెద్ద సంఖ్యలో దైవ సేవకులు పాల్గొన్నారు. అలాగే మాస్టర్స్ని, బిషప్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి దీవెనలతో, మీ అందరి ప్రార్థనలో మన ప్రభుత్వం ఏర్పడిందని 5 సంవత్సరాలు సంక్షేమ పాలన అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కొన్ని లక్షల మందికి సంక్షేమాన్ని అందించిన గొప్ప సాటిస్ఫాక్షన్. అందుకే మళ్ళీ 5 సంవత్సరాలు అంటే రేపు సోమవారం 3వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా, అలాగే నన్ను తెనాలి నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందేదానికి మీ అందరి ఆశీస్సుని, మీ ప్రతి ప్రేయర్లో, మీ ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ 2 జరిగే విధంగా మీ ఆశీస్సుని, మీ దీవెని పొందడం కోసమే ఈరోజు మీ అందరి సమక్షంలో మీ ప్రేయర్లో పాల్గొనడం జరిగింది. మీ ఆశీస్సులతో 11వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో మళ్ళీ అత్యధిక మెజారిటీతో జీసస్ క్రైస్ట్ మీ ద్వారా నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చి, మేము కోరుకుంటుంది దేవుడిని కోరుకుంటున్న ఆశీస్సులు చేయడం కోసం అంటే మా కోసం ఈ రాష్ట్రంలో ఎవరైతే నిలబడి ఉన్నాడో, ఎవరైతే మంచి తరగతిలో ఉన్నాడో వారి జీవితాన్ని ఎంతో ఎంతో పైకి తీసుకురావడం కోసం 5 సంవత్సరాలు చేసి చూపించి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. పూజారికి డబ్బులు ఏంటి, ఇమాములకు డబ్బులు ఏంటి, ఎవడు ఆలోచిస్తాడు? ఒక మంచి మనసున్నాడు ఆలోచిస్తాడు. ఆ దైవజనులు కూడా మనుషులే, వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళు దేవుడు పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి అంతో ఎంతో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడాల ఒక మంచి ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? అందుకే మీ అందరినీ కోరుతున్నది మీ దీవెనలు, మీ ఆశీస్సులు. తెనాలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాకు మీ ఆశీస్సులు ఇవ్వమని, అలాగే ఎంపీ అభ్యర్థిగా తెనాలి రోసీ గారు పోటీ చేస్తున్నారు, వారికి మా ఇద్దరికి మీ ఆశీస్సులు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో అందరికీ మళ్ళీ సంక్షేమాన్ని అభివృద్ధి తీసుకెళ్ళేదానికి గమనించి మీ ఆశీస్సులు ఇవ్వవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈ తెనాలి నియోజకవర్గ సంఘ కాపురుల ప్రార్థన సమావేశానికి విచ్చేసిన నా తోటి యోధులైన, గనులైన, దైవసేవకులైన మీ అందరికీ కూడా మరొకమారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం దీవించును కాక. మధ్యలో స్థానిక దైవ సేవకులు, మనకు అత్యంత ప్రియులు, మరి వారి హాయంలో ఏ దైవజనుడు ఆహ్వానించినా
మీటింగ్లకు వచ్చారు, వారి కుటుంబాలను దర్శించారు. ఏ దైవజనుడు వెళ్ళి అభ్యర్థించిన వారి వంతు మరి గడిచిన దినాల్లో శివకుమార్ గారు చేసి పెట్టారు. మరి అదేవిధంగా ముందున్న దినాల్లో కూడా మంచిగా మనలో మనిషి, మనతో ఉండే మనిషి, మన యొక్క సాధక బాధకాలన్నీ కూడా శివకుమార్ గారు మనకు చక్కగా చేశారు. మరి మన విషయాలన్నీ వారికి చెప్పినప్పుడు వారు ముఖ్యమంత్రి గారికి కూడా మన అవసరాలు చెప్పారు. మన తెనాలి నియోజకవర్గ బరేవ్ గేమ్స్ డెవలప్మెంట్ నిమిత్తం 12 కోట్ల రూపాయల సహాయం ఇస్తానని కూడా ముఖ్యమంత్రి గారి చేత చెప్పించారు. తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో మన సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, అదేవిధంగా మనం చేసుకుంటున్నటువంటి పరిచర్యలో ఎటువంటి ఆటంకాల అభ్యంతరాలు వచ్చినా మనం వెళ్ళి స్థానికుడు, మనం ప్రేమించే వ్యక్తి మరి ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే తప్పకుండా పరిష్కరిస్తారు. మీరు బాగా గమనించండి. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో శివకుమార్ గారిని బలపరుస్తూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడు మన పరిచర్యను దీవించును గాక. మన సంఘ సరిహద్దులు విశాలపరచును గాక. దేవుడు ఎమ్మెల్యే గారికి అన్నాపత్రి శివకుమార్ గారిని గెలిపించును గాక. మంచిది సమయంలో బాబు గారు, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, కాబోయే మినిస్టర్ గారు వచ్చి మన వారి శుభాలు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వైసీపీకి చెందిన యువ నాయకులు, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరిని అల్పాహార విందుకు ఆహ్వానించారు. కార్యకర్తల ఆహ్వానం మేరకు బ్రేక్ఫాస్ట్, అల్పాహార విందుకు వెళ్లారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వైసీపీకి చెందిన యువకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు సత్యనారాయణ చౌదరిని అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ విందుకు హాజరైన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి రోడ్డు వెంబడే అల్పాహారాన్ని స్వీకరించారు. కార్యకర్తలు ఈతతో కలిసిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి వారితో సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే కుమారుడుగా కాక వారి స్నేహితుడిగా, ఎటువంటి గర్వం లేని వ్యక్తిగా, ప్రతి ఒక్కరితో మమేకమై అందరితో కలివిడిగా ఉంటూ వారితో గడిపిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించే విధంగా మనమంతా కృషి చేయాలని అన్నారు. గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలాంటి స్పందన లభిస్తుంది అనే విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టి భీమారావు, కడియాల సురేష్, నీల ఆనంద్, కిషోర్, మీరస, బాదుల్లా, గోపి, సిరికృష్ణ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అంగలకుదురు గ్రామంలో ఎలక్షన్లో భాగంగా శివన్న గారు, ఎమ్మెల్యే శివన్న గారి కుమారుడు మన సత్యనారాయణ గారు విచ్చేసి కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచి వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి రావటం జరిగింది. చాలా సంతోషదాయకంగా ఉంది. 13వ తారీఖున మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకి శివన్న గారికి, అదే ఫ్యాన్ గుర్తుకి కిలారి వెంకటరోషి గారికి, ఎంపీగా పోటీ చేస్తున్న కిలారి రోషి గారికి గెలిపించవలసిందిగా అఖండ మెజార్టీతో ప్రార్థిస్తూ అందరూ గెలిపిస్తారని ఆశిస్తూ, పైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని చెప్పి ఆశిస్తూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జై భారత్ పార్టీ అభ్యర్థి షేక్ బాషా బాలాజీరావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే 5 సంవత్సరాల మేనిఫెస్టోలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ముద్రించి ఎన్నికల హామీ పత్రం విడుదల చేశారు. జై భారత్ పార్టీ అభ్యర్థి షేక్ బాషా తన ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలోని బాలాజీరావుపేటలోను, కటివరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి మేనిఫెస్టోని 100 రూపాయల స్టాంపు పేపర్ మీద ముద్రించి ఎన్నికల హామీ పత్రంగా ప్రజలకు అందజేశారు. హామీలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రజలలో నమ్మకాన్ని కల్పించారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇదే విధంగా ఎన్నికల హామీలను స్టాంప్ పేపర్ మీద సంతకం ఇవ్వగలరా అని మీడియా సమావేశంలో ప్రశ్నించారు. 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని కోరారు. టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేలప్లోర్ మాజీ సర్పంచ్ వి రోసయ్య,
శివ, మస్తాన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి దేవస్థానం రోడ్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మేము ఒక వినూత్నమైన కార్యక్రమం, మా జేడీ లక్ష్మీనారాయణరావు గారు ఎన్నికల హామీలు నెరవేర్చే విధానం ఏదైతే రాజకీయ పార్టీలు ఇవాళ మనం చూస్తున్నాం, ఎన్నో అబద్ధపు హామీలు గట్టిగా ప్రచారం చేస్తూ పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. కానీ మేము మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ప్రింట్ చేయించి ఈ హామీలు నెరవేర్చకపోతే మా మీద అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ప్రజలకు హక్కును కల్పిస్తూ ఈ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ముద్రించి నేను సైన్ చేసి ప్రజలకు పంచడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద కూడా జేడీ గారి ఆశీస్సులతోటి మా జయభారత్ పార్టీ తరపు నుంచి నుంచున్న ప్రతి అభ్యర్థి కూడా ఈ విధమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ప్రజలకు నేను విన్నవించుకునేది ఒకటే, అబద్ధపు హామీలను నమ్మమాకండి. మందుకి, డబ్బులకి, ప్రలోభాలకి లోనయ్యి మీ హక్కుని, మీ ఓటుని అమ్ముకొని బానిసలుగా మిగలకుండగా నిజాయితీకి ఓటేసి రాజుల్లాగా బతకండి. ఈ సందర్భంగా నా ఎన్నికల గుర్తు టార్చ్ లైటు వరుస సంఖ్యలో 9వ నెంబర్ మీద ఉండిద్ది. గమనించి టార్చ్ లైట్కి గుర్తేసి నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తారని చెప్పి. సామాజిక న్యాయం జరగాలని రాజ్యాంగం రచించారు. అదే విధముగా ఆదాయ స్ఫూర్తి తీసుకొని జేడీ లక్ష్మీనారాయణ గారు జయభారత్ పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా జయభారత్ పార్టీ గుర్తు ట్యాచ్ లైట్ గుర్తు, జయభారత్ పార్టీకి వేస్తే ట్యాచ్ లైట్ గుర్తుపై ఓటేసి సామాజిక న్యాయం జరిగేలా జేడీ లక్ష్మీనారాయణ చూస్తారు. అదేవిధంగా జయభారత్ పార్టీ పట్టణంలోని 13, 15 వార్డులలో జనసేన పార్టీకి చెందిన 25 కుటుంబాలు వైసీపీ పార్టీలోకి చేరాయి. కౌన్సిలర్లు గడ్డేటి సురేంద్ర, గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా 13, 15 వార్డుల నుండి జనసేనకు చెందిన 25 కుటుంబాలు కౌన్సిలర్లు గడ్డేటి సురేంద్ర, గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజల యొక్క సంక్షేమం, పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. వైసీపీలోకి చేరిన వారిలో షేక్ మస్తాన్ వలీ, షేక్ సలీం, కందా నాని, మజాయిద్, మన్నవ్ జోసెఫ్, నేల ప్రసాద్, నేల తారక్, నేల సత్య, టి గోపి, ఆర్ నాని, గోలి సాయి, సాయి చైతన్య, బండి కార్తీక్, ఉస్మాన్, కోమలి రాజేష్ ఫ్రెండ్స్ పార్టీలో చేరగా జూపల్లి వంశీ, అకిదాస్ కిరణ్ కుమార్, గుంటూరు గోపి, మద్దాళ శేషాచలంలో పాల్గొన్నారు. 15వ వార్డులో ఈరోజు కోమల రాజేష్ గారి ఆధ్వర్యం మిత్ర బృందంతో అందరూ కలిసి సుమారుగా జనసేన నుంచి 25 మంది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో సమక్షంలో చేరారు. గడ్డేటి సురేంద్ర నాయకత్వంలో ఆధ్వర్యంలో గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది. వారిని పూర్తిగా స్వాగతిస్తున్నాం. వారు కూడా అన్నాబత్తుని శివకుమార్ గారిని ఏ విధంగా అయినా కానీ గెలిపించడానికి రెడీగా ఉన్నామని చెప్పి, సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు పూర్తిగా కోరుకుంటున్నారు. వాళ్ళకి ఇదే మా స్వాగతం. స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి సమక్షంలో, గడ్డేటి సురేంద్ర గారి ఆధ్వర్యంలో మరియు గుంటూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో కోమల రాజేష్ గారు మరియు వారి మిత్ర బృందం సుమారు 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఎందుకు చేరారంటే మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో కరోనా టైంలో 2 సంవత్సరాలు ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు కానీ, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు కానీ ఎవరైనా తెనాల్లో ఎవరికైనా కనిపించారా? లేదు. రెండోది, నిన్న ఒక మీడియా సమక్షంలో మనోహర్ గారు అంటున్నారు నందివెలి రోడ్డు పూర్తి చేస్తామని చెప్పేసి. ఆయన శాసనసభాపతిగా ఉన్నప్పుడే ఆ రోడ్డు వేయటం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజైనా వచ్చి
తెనాల్లో ఈ రోడ్డు అవ్వలేదు, ఇది జరగలేదు, సంక్షేమం అందలేదు, అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టారా? లేదు. ఎలక్షన్లకి 5 నెలలు ముందు వచ్చారు. ఈ రోజున వచ్చేసి అది జరగలేదు, ఇది జరగలేదు, నేను గెలిస్తే ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్తున్నారు. 10 సంవత్సరాలు పట్టించిన నాయకులు ఇప్పుడు వచ్చారంటే ప్రజలారా మీరు గమనించండి, ఎట్లా నమ్ముతారు నాయకుడు అనేది ఒకసారి గమనించండి. అన్నాబత్తుని శివకుమార్ గారు కరోనా టైంలో 2 సార్లు కరోనా వచ్చినా సరే ప్రజలు ఎట్లా ఉన్నారని చెప్పి అనునిత్యం ప్రజల్లో తిరిగి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని సకల సదుపాయాలు కల్పించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ గమనించి ఎమ్మెల్యే గారిని రేపు 13వ తారీఖు 1వ నెంబర్ మీద ఫ్యాన్ గుర్తు మీద నొక్కి అఖండ విజయం అందించవలసిందిగా గడ్డెడ్డి సురేంద్ర గారు మరియు గుంటూరు కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి సమక్షంలో జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను ముందు రోజుల్లో ఎమ్మెల్యే గారి విజయానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని. కొల్లిపుర గ్రామంలోని గౌడపాలెంలో గౌడ సంఘీయులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడ సంఘీయులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ కుల సంఘాలు అసోసియేషన్లు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలలో భాగంగా మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని గౌడపాలెంలోని గౌడ సంఘీయులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి హాజరైన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు గౌడ సంఘీయులు ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివార్లకు పూజలు చేశారు. అనంతరం గౌడ సంఘీయులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యేకు గౌడ సంఘీయులు ప్రతినిధులు ఈ ప్రభుత్వంలో అందుకున్న సంక్షేమంతో పాటు పలు అంశాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో వైసీపీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేసన శ్రీలత, కేసన డాక్టర్ బాబు, కేసన నాగరాజు, మోర్ల సుబ్బారావు, ఏమినేడు శ్రీనివాసరావు, ఉప్పాలు కోటేశ్వరరావు, పరిస రాజేష్, ఏమినేడు సోమయ్య, కేసన వెంకట్రామయ్య, ఏమినేని ఏడుకొండలు, విస్తారపు భరత్, ఉప్పల వెంకట్రామయ్యలు పాల్గొన్నారు. తెనాలిలో వ్యాపారస్తులను, ఆర్యవైశ్యులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎంతో గౌరవంగా చూశారని పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలియజేశారు. ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ ను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. స్థానిక మార్కెట్ సెంటర్, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం గాడిబావు సెంటర్ నుండి ప్రచారాన్ని ప్రారంభించి మెయిన్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి షాప్కి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. సోమవారం జరిగే ఎన్నికల పోలింగ్లో అన్నాబత్తుని శివకుమార్ గెలుపు కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఆర్యవైశ్య నాయకుల ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, దేశు శ్రీనివాసరావు, మద్దాళి శేషాచలం, ఉప్పల వరదరాజులు తదితరులు మాట్లాడారు. ఆర్యవైశ్యులంటే అన్నాబత్తుని శివకుమార్కు ఎంతో గౌరవం, అభిమానమని పేర్కొన్నారు. ఇంతకాలం ఎంతో ప్రశాంతంగా వ్యాపారస్తులంతా తమ వ్యాపారాలు నిర్వహించుకున్నారని చెప్పారు. అదేవిధంగా ఎంతోమంది పేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాలు ఈబీసీ పథకం కింద ఆర్థిక సహాయం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొల్లా గురునాథ గుప్తా, భాస్కర్ని శ్రీనివాసరావు, భాస్కర్ని లక్ష్మీనారాయణ, పొత్తూరి రాఘవ, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తం మన గాడిబాయి సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా బోసిరెడ్డు ఆర్యవైశ్యులు అందరం కూడా కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్యులు అంటే అన్నాబత్తుని శివకుమార్, అన్నాబత్తుని శివకుమార్ అంటే ఆర్యవైశ్యులు అనే విధంగా మరి గత ఈ 5 సంవత్సరాల్లో ఆయన అందించినటువంటి ప్రేమాభిమానాలు, వ్యాపారస్తుల మీద చూపించినటువంటి గౌరవం కానీ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని అందరూ కూడా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఆర్యవైశ్యుల్లో కూడా పేదవాళ్ళు ఉంటారని నిరూపించి మన ఈబీసీ నేస్తం కింద మరి అర్హులైనటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా పథకాలు ఇప్పించడం కానీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం కానీ జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులు అనేవాడు ఎవరు కూడా ఒక పథకం కూడా తీసుకొని ఎరగము. మన జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత శివకుమార్ గారి సారథ్యంలో ఆర్యవైశ్యులు కూడా పేదలు ఉంటారని వాళ్ళను కూడా గుర్తించి ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, అట్లాగే ఈబీసీ నేస్తం కింద సంక్షేమం కూడా ఇవ్వడం జరిగినందుకు అందరూ కూడా హర్షిస్తూ మళ్ళీ ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఎవరికి వాళ్ళు కూడా విజయం ఆనందంగా చెప్తున్నారు. మరి 1వ నెంబర్ మీద ఫ్యాన్ గుర్తు రావడం జరిగింది కాబట్టి మన ఎమ్మెల్యే గారిది కానీ ఎంపీ గారిది కానీ 1వ నెంబర్ మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీ జరిగేటువంటి మా ప్రచారం
అన్నాబత్తిని శివకుమారే తెనాలికి సరైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి నినాదంతో ప్రజలకి తెలియజేసే విధంగా అన్నాబత్తిని శివకుమార్ అంటే వ్యాపారస్తుడు స్వేచ్ఛగా చేసుకునేటువంటి విధానం, ఆ విధానాన్ని ఈ 5 సంవత్సరాల్లో చూసినటువంటి ప్రజలు, ఈ వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకునేటువంటి విధానంతో ముందుకెళ్ళినటువంటి 5 సంవత్సరాలు. తెనాలి ప్రజలు నా వాళ్ళు, నా కుటుంబం అనే విధానంతో పనిచేసినటువంటి అన్నాబత్తిని శివకుమార్ కావాలా, వలస పక్షిగా వచ్చినటువంటి మనోహర్ కావాలనేది కూడా మీరు ఆలోచించాలని చెప్పి, ఎంపీగా విమానంలో వచ్చిన వ్యక్తి కావాలా, మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి కావాలా. ఇంతకుముందు పొన్నూరులో చూసాం ఎమ్మెల్యేగా ఆయన ఎంత పని చేశాడు. 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని పక్కకు నెట్టి వచ్చినటువంటి వ్యక్తి కిలారి రోసయ్య గారు అంటే పని చేస్తాడు అనేటువంటి నమ్మకంతో 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని కూడా పక్కకు పెట్టి ముందుకు తీసుకొచ్చినటువంటి విధానం, అది గమనించి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి గత 5 సంవత్సరాలుగా తెనాలి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యేగా మన లోకల్ శివన్నగా పిలుచుకుంటూ ఎనీ టైం ఏ టైం అయినా ఎప్పుడైనా తలుపు తీసే ఉంటుంది అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎంతమందితో మమేకమయ్యాడు, ఏం చేశాడు అనేదానికి మన వ్యాపారస్తులు కానీ అలాగే ప్రజలందరికీ కూడా ఏ విధమైనటువంటి రాజకీయంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన చేశారు. మరి మనం ఎప్పుడు కూడా ఓటు వేసేటప్పుడు స్థానికంగా మన ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉండే వ్యక్తికి వేసుకోవాలి, కానీ ఎక్కడో ఉండే వ్యక్తికి కేవలం ఇప్పుడు రాజకీయంగా ఎలక్షన్ కోసం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి వేస్తే నిజంగా మనకి ఏదైనా అవసరం పడి ఎమ్మెల్యే కావాలన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి, ఎక్కడ ఉంటాడు? కాబట్టి అది తెలుసుకోండి. మరి ఆర్యవైశ్యులందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆయన గెలుపు అమ్మవారి గెలుపు, ఆయన గెలుపు అమ్మవారి గెలుపు. ఆయన గెలుపు కోసం కృషి చేద్దాం. అందరికీ తోడుగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, మనం తెనాల్లో ఉంటాడు, లోకల్లో ఉంటాడు. అలాగే మన నాయకులందరూ కూడా ఆర్యవైశ్య నాయకులందరూ కూడా మన హరి గారు కానీ, చల్లం గారు కానీ, దేశీన్ గారు కానీ అందరూ దగ్గరగా ఉండే మనుషులే. ఎవరికి ఏ పని కావాలన్నా అందుబాటులో ఉండి పని చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ గమనించుకొని అన్నాబత్తిని శివకుమార్ గారికి 1వ నెంబర్ గుర్తు, అలాగే కిలారి రోసయ్య గారికి 1వ నెంబర్ గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నా. మరి అన్నాబత్తిని శివకుమార్ గారి గుర్తు ఫ్యాన్. ప్రజలందరూ ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని పలువురు సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిర్మూలించాలని వారు కోరారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని విమానమేడ ఎదురుగా ఉన్న ప్రజా ఉద్యమాల నిర్మాణ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొని ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అంటూ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాన్య ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే సాధ్యం కాని పరిస్థితి ఉందని, ఎన్నికలు కొంతమంది పెత్తందారుల బడాబాబుల సొత్తుగా మారిందని అన్నారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. సామాన్య ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిర్మూలించాలని సూచించారు. అలా జరగాలి అంటే ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయటం ద్వారానే ఎన్నికలను ప్రజాస్వామ్యించుకోగలమని అన్నారు. కార్యక్రమంలో జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్, ప్రజా ఉద్యమాల ఐక్య సంఘటన నాయకులు శివప్రసాద్, సామాజిక కార్యకర్త నండూరి నారాయణరావు, జై భారత్ ముస్లిం రెవల్యూషనరీ కోఆ కన్వీనర్ కదిజ్ఞాసి రెహమాన్, జై భారత్ జస్ట్ ఓట్ రాష్ట్ర కార్యదర్శి మీసాల రాము, ఒంగోలు జిల్లా కన్వీనర్ సాలార్, తిరుపతి జిల్లా చీఫ్ కన్వీనర్ విజయ్ కుమార్, ప్రజా ఉద్యమాల ఐక్య సంఘటన నాయకులు రావూరి శివకృష్ణ, స్థానిక సభ్యులు జి ప్రసాద్, వి శ్రీనివాస్, టి శ్రీనివాసులు, జి ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముస్లిం మైనారిటీలు ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలోని 13, 14వ వార్డుల్లో నిర్వహించారు. మైనారిటీలు సంక్షేమంగా ఉండాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలని ఇంటింటా వారు ప్రచారాన్ని చేశారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ముస్లిం మైనార్టీలు 13, 14 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కౌన్సిలర్, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ముస్లిం మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు కలిగే ఇబ్బందులను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ముస్లిం మైనార్టీలు అందరూ తప్పనిసరిగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జిలానీ గోల్డ్ రహీమా, జిలానీ బాషా, షరీఫా, సాదిక్, బాజీ, షేక్ గౌస్, మౌలాలి, మీరావలి, ఖలీల్, ఇమాం, పఠాన్, బడేబాబు, నేవీ సుబానీ, బాల టైలర్, రబ్బురాజు, మహబూబ్ జానీ, కుమ్మది, మౌలాలి, 14వ వార్డు కౌన్సిలర్ దాసర్ వీర వసంతరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగే ప్రయోజనాలు, ఆయన మనకు ఎంత అండగా ఉన్నారో, మమ్మల్ని పెద్ద పెద్ద పదవులు ఇచ్చి మమ్మల్ని గౌరవించి మా 4% రిజర్వేషన్ను అలాగే పెడతానని వారు మాట ఇవ్వటం జరిగింది. ఈ 4% రిజర్వేషన్ అనేది ముస్లింలో కూడా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. సయ్యద్, పఠాన్ను తప్పించి కేవలం షేఖ్లకే ఇది ఇస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయము. షేక్ అనేవాళ్ళు వెనకబడిన తరగతి ముస్లింలో, వారికి మనం సపోర్ట్ చేయడానికి కేవలం వాళ్ళ కోసమే మన దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆనాటి నుంచి మన పిల్లలు ఎంతోమంది చదువుకుంటా ఉన్నత స్థాయికి చేరి వారి కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అలాగే ముస్లిమ్స్ అనేవాళ్ళు స్వాతంత్ర సమరంలో 8 లక్షల మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. ఇది మనందరికీ తెలిసిందే. అలాగే కాలాపానీలో ఎంతమంది 95% ముస్లింలు జైల్లో మగ్గారంటే అది ఎంత ముస్లింలను గౌరవించాల్సిన విషయం. అవన్నీ పక్కన పెట్టి ఏవేవో చిన్న చిన్న విషయాలన్నీ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా చూడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మేము అరికట్టాలనే అందరూ ఏకతాటి మీద మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారినే మళ్ళీ సీఎంగా గెలిపించుకోవాలని మా మత పెద్దలందరూ సూచించారు. ఇవాళ జరుగుతున్న అరాచకం బీజేపీ ఓన్లీ మైనార్టీల మీద. మాకు పేదలు మధ్య కుటుంబాలు ఎక్కువ మా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలోనే. అలాంటి ఉద్దేశించి రాజశేఖర రెడ్డి గారు రచ్చబండలు అటు తిరుగుతూ మా మైనార్టీలని మేము ఇలా స్థితిగతుల్లో వెనకబడి ఉన్నాము, మన ముస్లిం పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చదివితే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇట్లా ప్రతి ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని 4% రిజర్వేషన్ మాకు కేటాయించారు. ఆ కేటాయించిన సందర్భంగా మా పిల్లలు ఎంతోమంది చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. అలాగే వాళ్ళ మా ముస్లిమ్స్ బుర్కాలు ధరించకూడదని కొత్త చట్టాన్ని మోడీ గారు ముందుకు తీసుకొస్తున్నారు. అంతకుముందు గతంలో ఎన్ఆర్సీ, సిఏ ఈ చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి, పౌర చట్టాలని తీసుకొచ్చి మా మీద ఎన్నో దౌర్జన్యాలు చేస్తే మన అందరం కలిసి మహిళలు కానివ్వండి, పిల్లలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మా పెద్దలు, నాయకులు, మైనార్టీ సీనియర్ నాయకులు, మసీదు పెద్దలు వీళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశాము. అది అంతటితో ఆగిపోయింది. కిలార్ రోసే గారు, ఎంపీ గారు ఫ్యాన్ గుర్తేయాలి. మా స్థానిక ఎమ్మెల్యే లోకల్ శివన్న గారికి ఫ్యాన్ గుర్తేసి ఓటు గెలిపించాలి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 31వ వార్డులో పర్యటించారు. పార్టీ నాయకులతో కలిసి వార్డులో పర్యటిస్తూ అన్నాబత్తుని శివకుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 31వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప గురువారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని చెంచుపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను ఆశీర్వదించాలని, గెలిపించాలని వారు కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు అడుగడుగునా స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారంలో వారితో పాటు రావి శ్రీనివాసరావు, కోగంటి ఆషు, జిఎంఆర్, నాగసరపు గణేష్, డి బాబు, ప్రతాప్ రాయల్, ముజాషీద్, నబీ, గద్దల రమేష్, గణేష్, రాజా, అహ్మద్, విజయరాజు, భూపతి, నాగూర్, పల్లె శామ్యూల్, వినోద్, బ్లెస్సీ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు తెనాలి నియోజకవర్గం 31వ వార్డు పుష్ప మేడం గారు, ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ పుష్ప మేడం గారు ఈరోజు మా వార్డుకి ఇచ్చేసారండి. ఆ భాగ్యంలో మా కార్యకర్తలు, నాయకులు అందరూ
ఈవినింగ్ ఈరోజు అందరూ వాళ్ళతో పాల్పంచుకొని ఈరోజు మేము ఎన్నికల ప్రచారంలో పాల్పడ్డాం. ఏ ఇంటికి వెళ్ళినా ఏ పాంప్లెట్ ఇచ్చినా మేడం ఇస్తుండే ముందుగానే మేము మా అన్నాబత్తుని శివకుమార్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అట్లానే ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య గారికి మేము చెప్పకముందే వాళ్ళ స్పందనతో మేము ముందుగా ఓటేసేస్తామండి, ఫ్యాన్ గుర్తు సింబల్కి మేము ఓటేసేస్తామని ముందుగా చెప్తున్నారు. మేము ఈ పాంప్లెట్ ఇవ్వకముందే వాళ్ళే ప్రచారంలో వాళ్ళే ముందుగా చెప్పేస్తున్నారు మేము సింబల్ వేస్తామని. ఈ వైఎస్ఆర్ పార్టీ ఈసారి 175కి 175 అని పక్కా, అది మా ప్రచారం కన్నా వాళ్ళే ముందు ప్రచారం చాలా బాగా చేస్తున్నారు. అందుకని మా కార్యకర్తలు వాళ్ళు మేము పాల్పంచుకున్నాం ఈరోజు. అట్లానే 30వ వార్డులో ఎలక్షన్ ప్రచారంలాగా మా పుష్ప మేడం గారు అలా పార్టీ పెద్దలందరూ విచ్చేసిన సందర్భంగా ఈరోజు మనం ఇంటింటికి ప్రతి గృహంలోకి వెళ్ళి ప్రచారం చేస్తుంటే ప్రతి గృహంలో కూడా మంచి స్పందన వస్తుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని వాళ్ళే ముందుగా మనందరికీ చెప్తున్నారు. రేపొద్దున శివకుమార్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని, ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కటే మా ఇంటికి చేరిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. గ్యారంటీగా శివకుమార్ని గెలిపిస్తామని అందరూ. కొల్లిపురం మండలంలోని మున్నంగిలో వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరుతూ ఆయన చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మరో 4 రోజులు మాత్రమే గడువు ఉండటంతో వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కొల్లిపురం మండలం మున్నంగి గ్రామంలో ఎస్టీ నాయి బ్రాహ్మణ కాలనీలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ఇచ్చిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రచారం నిర్వహించిన అన్నాబత్తుని అఖిల్ గణేష్ను ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పలకరించడంతో పాటు తమ సపోర్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సర్పంచ్ వేమూరు దీనమ్మ, మాజీ ఎంపీపీ కళ్ళం వెంకట అప్పారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, హారిగ చంద్రారెడ్డి, జోడుగురి రామయ్య, నాళ్ల శ్రీలక్ష్మి, ఆళ్ల వెంకట్రెడ్డి, బొంతు అశోక్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మున్నంగి గ్రామంలో 3వ రోజు తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన తరఫున వారి చిన్నబ్బాయి అఖిల్ గణేష్ ఈరోజు గడప గడపకి తిరిగి వారి నాన్నగారి విజయాని కోసం ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఇంట్లోనూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతూ ఆదరిస్తూ ఉన్నారు. వారి ఇంట్లో జరిగిన సంక్షేమం అంతా కూడా వాళ్లే గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా వాళ్లే గుర్తు చేస్తూ ఇంతగా గొప్పగా పనిచేసిన ప్రభుత్వాన్ని ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదని, ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఏ అవసరం వచ్చినా సరే నేనున్నానంటూ పలకరించే మా ఎమ్మెల్యే శివకుమార్ గారు ఇలాంటి ఎమ్మెల్యేని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని, భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ ముఖ్యమంత్రే కావాలని, ఈ ఎమ్మెల్యే గారే మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా కావాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విజయాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేరు. ప్రజల మనసుల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇదే ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే మాకు ఈ పథకాలు మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఎంతకంటే పెంచిస్తానంటున్నారు మన ముఖ్యమంత్రి గారని బాగా ఆనందపడుతున్నారు. పెన్షన్ ఇంటికి రావట్లేదని కొంతమంది బాధపడుతున్నారు. అయితే మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్లు 1వ తేదీన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని మేము కూడా చెప్తా ఉన్నాం. 3500 పెన్షన్ చేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు, అది కూడా చెప్తాం జరుగుతుంది. రెస్పాన్స్ అయితే బాగుంది, మళ్ళీ మెజారిటీ ఎక్కువగా వస్తుందని ఆశిస్తున్నాం. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకైతే పాపం చాలా వరకు బ్యాంకులో పడలేదని వాళ్ళు తిప్పుతున్నారని, మళ్ళీ కొందరికి పడ్డా మంచంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మా బ్యాంకు వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ ఇంటికి పేపర్ అది ఏదో పంపించి వాళ్ళ చేత ఏలు ముద్రలు వేయించుకుంటున్నారు. మేము కూడా వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి చెప్పి వాళ్ళ చేత ఏలు ముద్రలు వేయించి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నాము. అందరమీ కూడా మా గ్రామం మున్నంగి గ్రామంలో అందరూ కూడా ఏకపక్షంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలి, మా ఎమ్మెల్యే గారి శివకుమార్ గారిని మరీ ఆయనకి అమితమైన మెజార్టీ రావాలని మరీ కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడాను. ఎంపీ గారికి కూడా అలాగే అనుకుంటున్నాం. మా గ్రామం నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గదు. తెనాలి ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలందరూ సంక్షేమం కోసం మరోసారి అన్నాబత్తుని శివకుమార్ను ఆశీర్వదించాలని ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి కోరారు. సంగం జాగర్లమూడి గ్రామంలో తండ్రి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేశారు. తెనాలి నియోజకవర్గంలో వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తోంది. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు సత్యనారాయణ చౌదరి గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సత్యనారాయణ చౌదరికి
స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో మహిళలు ముందుకు వచ్చి అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి హారతులు ఇచ్చి తమ ఆశీర్వాదాన్ని అందించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు తమ మద్దతును ప్రకటించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేపట్టారు. గ్రామంలోని స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కె భాస్కర్, రెడ్డి శ్రీను, ఎస్కే యాసిన్, నాగమోతు నాగేశ్వరరావు, ఎన్ఎం సుబ్బయ్య, పాలడుగు సాంబశివరావు, కె శివరామిరెడ్డి, కె గోపాల్రెడ్డి, దేవిరెడ్డి పూర్ణయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 4వ రోజు శివకుమార్ గారు అబ్బాయి అన్నాబత్తుని సత్యనారాయణ గారు ప్రచారానికి వచ్చారు. ఈ 4 రోజుల్లో మాకు వచ్చిన ఆదరణ మామూలుగా లేదు. ఈ ఆదరణ అంతా జగనన్న గారు ఇచ్చిన ఆసరా కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఏదన్నా కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ పింఛన్లు కానీ ఆసరాలు కానీ 10 మందికి ఉపయోగపడ్డాడని అభిమానంతో వచ్చారు. జగనన్న గారు వచ్చిన తర్వాత పింఛన్ వచ్చిందండి మా మనవరాలకి. మాటల్లో ఏమి లేవు. పథకాలన్నీ బాగా వచ్చినవి. కుటుంబ సభ్యులు అందరం లబ్ధి పొందాము. మళ్ళీ రావాలని శివన్న, మళ్ళీ జగనన్న గెలవాలని మేమంతా ప్రోత్సాహంతో సిద్ధంగా వచ్చామన్నమాట. లెక్క పెట్టలేదు కానీ చాలామంది వచ్చాం. జగనన్న అభిమానులు, శివన్న అభిమానులు. తెనాలి పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పెసర్లంక రమణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని రజక సెంటర్ వద్ద గల వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన పెసర్లంక రమణ జన్మదిన వేడుకల్లో అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రమణ చేత కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారిని భారీ గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు జలగం రామకృష్ణ, కొమ్ము రాయల్, పెసర్లంక గోపి, కోలావాసు, బొమ్ము నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఎంతో మంది కార్మికులకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సేవలందించారు. అప్పటి నుండి తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరియు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి శిష్యుడిగా ఆయన విజయం కోసం ఎంతో కృషి చేశారు. వారు అందించిన సేవలకు గాను తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్ అవార్డు అందుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 2020 మే 15న తన మిత్రుడైన శేఖర్ గారితో కలిసి విఆర్ కన్సల్టెంట్ పట్టణంలోని గంగానమ్మపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ గొడవర్తి హరేరాం నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక గంగానమ్మపేటలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలుపు కోసం కౌన్సిలర్ గొడవర్తి శ్రీ సాయి హరేరాం, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. వార్డులో ఇంటింటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీ సోమవారం జరిగే ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరారు. తెనాలి ఎమ్మెల్యేగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడుబైన పోలరాజు, జి ప్రభు, వి వెంకట్రావు, గుండమి శ్రీనివాసరావు, ఫణి సంతోష్, వాసు, ఆలమూరి ఫణి, నాగా, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 35వ వార్డులోని గంగానంపేటలోని సచివాలయం రోడ్లో గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎలక్షన్ క్యాన్వాస్ జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి బ్యాలెట్ నెంబర్ 1 వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు అందిస్తూ మా బ్యాలెట్ల మీద ఉన్నట్టుగా ఎమ్మెల్యే గారికి, అన్నాబత్తుని శివకుమార్ గారికి, కిలారి వెంకటరావు గారికి ఓటో నెంబరు బ్యాలెట్ మీద ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఇళ్ల పట్టాలు రావడం ఇంతకుముందు ఏ చర్చలో ఏ గవర్నమెంట్లోనూ రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే వచ్చినాయి. వారిని మళ్ళీ గెలిపించుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని, మా ఎమ్మెల్యే శివకుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసుకోవాలని ఈ వార్డు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ వార్డు ప్రజలందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 35వ వార్డులో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము గుర్రవమారి వీధిలో సచివాలయం రోడ్లో క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి విశేషణ స్పందన లభిస్తుంది. ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని మాకు మంచిగా ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి ఓటేయమని మేము అభ్యర్థించడం జరుగుతుంది.
వాళ్ళు కూడా బాగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి, శివకుమార్ గారికి మరియు రోసయ్య గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్తే అండి. మా బాబుకి అమ్మఒడి వచ్చింది, నాకు పింఛన్ వస్తుంది. జగన్ గారి పాలన బాగుంది. అందరూ దయచేసి జగన్ గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిక. ఎంపీ గారికి మీ విలువైన ఓటుని వేసి ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న ప్రభుత్వంలో యాదవులకు సముచిత ప్రాధాన్యం. నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో పాస్టర్లు, దైవ సేవకులందరికీ అండగా ఉంటాం, మరోసారి ఆశీర్వదించండి. ఇమానుయేల్ ప్రార్థనా గోపురంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. తెనాల్లో ముమ్మరంగా జరుగుతున్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యుల విస్తృత ప్రచారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.